సెజ్ ప్రాంత రైతులకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని యు కొత్తపల్లి మండలం జనసేన ఇన్ఛార్జ్ రావు అక్షయ్ తెలిపారు. మిగులు భూములు వెనక్కి ఇవ్వడం అనేది సూపరిణామన్నారు. రైతులకు భూములు ఇవ్వడమే కాకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి తీసుకొచ్చారన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 200 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, దాదాపు 80 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మరి రైతులకి భూములు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్లిళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్లికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు ఈ భూములన్నీ ఆన్లైన్ లో ఎస్సీజెడ్ అని చూపిస్తున్నాయి. ఈ భూములు అవుతాయో లేదో, రేపు ఎస్సీజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీదే లేవు. ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చిన మరి వాళ్ళ భూములు ఆలువ కాదో తెలీదు